ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి స్టాట్ ప్రోలో ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక బిల్డింగ్ తీసుకుంటున్నాను. టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ వ్యూస్ ఉంటున్నాయి కదా, ఆ వ్యూస్లో ఉంటాయి. ఇక్కడ 7 బాక్సెస్ కనపడుతున్నాయి కదా, ఇది వచ్చి ఫస్ట్ వన్ వచ్చి ఐసోమెట్రిక్ వ్యూ. ఐసోమెట్రిక్ వ్యూ అంటే 3D వ్యూ అనేది. దాని తర్వాత టాప్ వ్యూ, ఇది వచ్చి బాటమ్ వ్యూ, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ, ఇది బ్యాక్ సైడ్ వ్యూ అంటారు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి లెఫ్ట్ సైడ్ వ్యూ కింద వస్తాయి. ఈ బీమ్స్ వచ్చి రైట్ సైడ్ కింద వస్తాయి. ఫ్రంట్ అనేది ఇది ఒక ఇటు సైడ్ ఉన్నా కదా, ఇటు నుండి చూసినప్పుడు ఇవి కనపడతాయి కదా, ఇది వచ్చి ఫ్రంట్ వ్యూ. ఈ బ్యాక్ సైడ్లో ఈ బీమ్స్ కనపడుతున్నాయి కదా, ఇది బ్యాక్ సైడ్ వ్యూ కింద వస్తాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రంట్ వ్యూ తీసుకుందాం. ఫ్రంట్ వ్యూ అంటే ఇప్పుడు ఈ బీమ్ ఉంది కదా, ఈ బీమ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఫ్రంట్ వ్యూకి వెళ్తున్నాను. ఇది ఫ్రంట్ వ్యూ ఆప్షన్. ఫ్రంట్ వ్యూ నొక్కిన మన ఫ్రంట్లో ఇవే కనపడుతున్నాయి. ఓకే, దాని తర్వాత ఐసోమెట్రిక్ వ్యూకి వెళ్ళిపోతున్నా. దాని తర్వాత రైట్ సైడ్కి కావాలనుకోండి, రైట్ సైడ్ బీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రైట్ సైడ్ కనపడుతున్నాయి అదిగోండి బీమ్స్. మళ్ళీ ఐసోమెట్రిక్ వెళ్తున్నా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కావాలనుకోండి, లెఫ్ట్ సైడ్ బీమ్ సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ సైడ్ వ్యూకి వెళ్తే లెఫ్ట్ సైడ్ కనపడతాయి. ఇది వ్యూస్ గురించి. నెక్స్ట్ టైంలో ఎలా సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎలా చేసుకోవాలి, హోల్ బిల్డింగ్ ఎలా చూపించుకోవాలి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.